హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం నైవేద్యాల రెసిపీల్లో ఉండ్రాళ్ళ పాయసం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక బౌల్లోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. ఇందులోకి వాటర్ అనేవి పోసి పెసరపప్పుని 2 times బాగా వాష్ చేసుకుని ఆ వాటర్ ఉంపేసి 1 కప్పు వరకు వాటర్ అనేది పోసి ప్రెషర్ కుక్కర్లో బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ అనేది పోయటం జరిగింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను. ఈ వాటర్ అనేది మనకి బాయిలింగ్ అయ్యే కన్సిస్టెన్సీ వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేశాను. సో ఇప్పుడు ఈ సాల్ట్, షుగర్, నెయ్యి ఈ 3 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ మనం ఎందుకు బాయిలింగ్కి పెట్టుకున్నామంటే ఉండ్రాళ్ళ పాయసం ప్రిపరేషన్ అంటే ఉండ్రాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవటం కోసం ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బియ్యపిండి వేసి ప్లస్ ఎక్స్ట్రా ఇంకొక 2 టీ స్పూన్ల బియ్యపిండి వేయండి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే 1/3 కప్ బియ్యపిండి అనేది వేసుకోవాలి. సో బియ్యపిండి వేసినప్పుడు ఫ్లేమ్ అనేది లోనే ఉంచుకోండి. మనకి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుని పాన్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకోండి. పాన్లోకి ఒక 1/2 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేశాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ అనేది పోస్తున్నాను. మనకి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం అనేది ఆ వాటర్లో కంప్లీట్గా కరిగితే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. బెల్లం కంప్లీట్గా కరిగిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం వాటర్ని టీ స్ట్రైనర్ హెల్ప్తో ఫిల్టర్ చేసుకోండి. దానివల్ల దానిలో ఏమైనా దుమ్ము, నలకలు లాంటివి ఉంటే అవన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనకి కంప్లీట్గా నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. మీన్ వైల్ మనకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి బియ్యపిండి మిశ్రమం కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిండిని చేత్తో ఒకసారి బాగా ఒత్తుకోండి ఒక 1 minute పాటు. సో అలా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఉండ్రాళ్ళ పాయసం అంటే మనం చిన్న ఉండ్రాళ్ళు అనేవి ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇవి ప్రిపేర్ చేసుకుని వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక నేను తీసుకున్న కడాయిని ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది వేశాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు అనేవి వేసి లో ఫ్లేమ్లో వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే దీనిలో సన్నగా తరిగిన బాదం కూడా తీసుకొచ్చండి. బట్ నేను ఓన్లీ జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కిస్మిస్ కూడా వేసి ఇవి కూడా లైట్గా బబుల్ అప్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. సో కిస్మిస్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది ఉండిపోతుంది. ఆ నేతిలోకి ముందుగా మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమం మొత్తం వేసి లో ఫ్లేమ్లోనే 2 to 3 minutes పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా 2 to 3 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకి పప్పు ఉడికినా కూడా ఇలా నేతిలో ఇలా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. సో మనకి పెసరపప్పు ఉడికిపోయింది అని అనుకున్న తర్వాత ఇందాక మనం బెల్లం వాటర్ ఏదైతే హీట్ చేసుకుని పెట్టుకున్నామో అది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఉంటుంది ఈ స్టేజ్ వచ్చేసరికి. సో ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచుకోండి. 2 to 3 minutes పాటు పెసరపప్పు, బెల్లం మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోండి. సో ఇప్పుడు ఒక ఉడుకు వస్తుంది అని అనుకున్న టైంలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉండ్రాళ్ళని దీనిలోకి వేసేసేయండి. ఉండ్రాళ్ళు వేసిన తర్వాత మరీ ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలపొద్దు. కేవలం చాలా నిదానంగానే ఆ పెసరపప్పు మిశ్రమంలోకి లైట్గా అటు ఇటు టాస్ చేయండి. లో ఫ్లేమ్లోనే 2 to 3 minutes పాటు ఇప్పుడు ఉడికించుకోండి. సో 2 to 3 minutes తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ కప్ పాలు అనేది పోయండి. లేదా మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే 1/4 కప్ ఏదైతే మనం స్టార్టింగ్లో పెసరపప్పుకి, బెల్లంకి యూజ్ చేసామో అదే కప్పుతో 4 కప్పులు పాలైనా పోసుకోండి. సో మీ కన్వీనియన్స్ని బట్టి మీరు చేసుకోండి. సో పాలు అనేవి పోసిన తర్వాత మనకి పాలు అనేవి ఇక్కడ బాగా వేడిగా ఉండకూడదు, అలానే బాగా చల్లగా కూడా ఉండకూడదు. సో నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే తీసుకోవాలి. మనం పాలు అనేవి వేడివేడి పాలు పోసేసినట్టయితే ఈ పాలు పోయగానే అది విరిగిపోయినట్టు అయిపోతుంది. సో పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీని మీద ఒక మూత అనేది పెట్టేసి మధ్యలో ఆ మూత అనేది ఓపెన్ చేసి పాలు అనేవి ఉడుకు పడుతున్నప్పుడు మాత్రమే ఒక 2 teaspoons రైస్ రవ్వ అంటే బియ్యపు రవ్వ అనేది వేశాను. సో ఇది వేయటం వల్ల మనకి పాయసం అనేది మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో మీరు మధ్యలో తిప్పుకుంటున్నప్పుడు ఆ సైడ్స్ నుంచి కూడా స్క్రాప్ చేసుకుంటూ తిప్పుకోండి.
ఎందుకంటే మనకి పప్పు వేసాం కాబట్టి అది కొంచెం సైడ్స్కి అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో సైడ్స్ని కూడా స్క్రాప్ చేసుకుంటూ ఈ పాయసం మిశ్రమం అనేది మనకి బాగా దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టేసి ఇంకొక 2 to 3 minutes పాటు కుక్ చేసుకుంటే మనకి పాయసం అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకుని ఈ ఉండ్రాల పాయసం అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఏదైనా సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని ఆ గణనాథుడికి నైవేద్యంగా సమర్పించుకోండి. ఈ రెసిపీని అందరూ ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.